శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః శండిగాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. మన రామచరిత మానస్సు ఇష్టాగోష్ఠిగా చదువుతున్న ప్రవచన ప్రవాహ తిరుపతి కామెంలో 223వ రోజు ప్రవచనం. రేపు 4, 5 కూడా ఉంటుంది. 4 వరకు ఉంటుంది, 5 ఉండదు. శనివారం నాడు ఉండదు. శని ఆదివారాలు ఉండదు. నేను ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణకు వెళ్తాను. మహాదేవ్ మహాదేవ్. కాబట్టి ఈ రోజున విభీషణుడు అభిషేకం అయిపోయింది. సీతమ్మ వారిని తీసుకొచ్చారు. ముందర కొంతవరకు పల్లకిలో తీసుకొచ్చి తర్వాత అందరూ ఆవిడని చూడటానికి చాలా కుతూహల పడుతుంటే ఆవిడ నడిచి రమ్మని చెప్పారు. నడిచారు. వచ్చిన తర్వాత ఆయన కొంచెం పరుషంగా మాట్లాడారు. అవి ఈయన వర్ణించలేదు. బహుశా ఇష్టం లేక వర్ణించి ఉండకపోవచ్చు. అవి కూడా నీకు చెప్పాను. అప్పుడు ఈయన మొత్తానికి ఆవిడ అగ్నిలో ప్రవేశించి అగ్నిలో సముద్రుడు తన కూతురైనటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చినట్లుగా అగ్ని పునీత అయినటువంటి ఆ సీతను రాముడికి అప్పగించారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి స్తుతి చేశారు. ఆ స్థుతి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మన వాల్మీకి రామాయణంలో దశరథుడు కూడా వచ్చి కైకేయి నిర్దోషత్వాన్ని గురించి చెప్తారు. ఇక్కడ వరకు జరిగింది. ఇప్పుడు మిగతా మనం చదువుకుంటున్నాం. ఇంకో 11 ఎన్నో చెప్పారు. బహుశా ఇంకా 10 ఉంది. బహుశా ఇవాళ 5 రేపు 5 చెప్పుకుని మనకి అయిపోతుంది ఈ యుద్ధకాండ. తర్వాత మరి ఎందుకు పేరు పెట్టారో తెలియదు కానీ లంకాకాండ అని పేరు పెట్టారు. 7వ. ఇది మరి నిజానికి లంక నుంచి వీళ్ళు వచ్చేసారు అందరూ. సరే చూద్దాం. ఆయన పెట్టడానికి కూడా ఏదో కారణం ఉంటుంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇంద్రుడు కూడా వచ్చాడండి. తెహి అవసర్ దశరథ తవాయే. అదే అవసరంలో దశరథుడు కూడా వచ్చాడు. తనయ విలోకి తన కొడుకును నయన జల ఛాయే. అశ్రుపూరిత నయనాలతో తన పెద్ద కొడుకును చూశాడు ఆయన. అనుజ సహిత్ ప్రభు బంధన కీన్హా ఆసిరాబాద్ పితా తబు దీన్హా తాత సకల తవ పుణ్య ప్రభావ జీత్యో అజయ నిశాచర రావు సునిసుత వచన ప్రీతి అతి భాడి నయన సలీల రోమావళి టాడి రఘుపతి ప్రథమ ప్రేమ అనుమాన చితై పితహి దీన్హో దృఢ జ్ఞాన ताते उमा मोच नहीं पायो दशरथ भेद भगति मन लायो सगुनोपासक मोच न लेहि तिनह कहु
రాము భగతి నిజ దేహి బారి బారి కరి ప్రభకి ప్రణామ కరి ప్రభుకి ప్రణామ దశరథ హర్షి సురధామ. అదే సమయంలో దశరథుడు అతడికి వచ్చేసాడు. పుత్రులను చూడగానే ఆయన కన్నులు చెమర్చాడు. ఆయన చూశాడు, దశరథుడు వచ్చాడు. దశరథుడు ఆయన పుత్రులను చూడగానే, రామలక్ష్మణులు చూడగానే ఆయన కళ్ళు చెమర్చాడు. ఆ ఇద్దరు తన రామలక్ష్మణులు ఇద్దరు తండ్రికి ప్రణమిల్లారు. అతడు వారిని ఆశీర్వదించాడు. శ్రీరాముడు ఇట్లా, నేను తండ్రి మీ పుణ్య ప్రభావనని నేను అజేయుడనై రాక్షస రాజును జయించి. అది అయ్యా మీ పుణ్య ప్రభావం, తల్లిదండ్రులు చేసిన పుణ్యము పిల్లలకు వస్తుందండి, పాపము. కాబట్టి మీ పుణ్య ప్రభావమే నేను అజేయుడు, ఈ నిశాచురుని నేను వధించగలిగా, రాక్షసరాజుని జయించగలిగా. పుత్రుని వచనములు విని అతడి ప్రేమ ఇనుమడించాడు. ఇంకా ఆయన యొక్క వినయాన్ని చూసి ఈయన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనకి ఇనుమడించింది, అంటే డబల్ అయింది. కన్నులు సజలములు బాగా నీళ్లతో, శరీరము రోమాంచితమైంది. దశరథుని జీవిత కాల ప్రేమను స్మరించుకుని శ్రీ రఘునాథుడు ఆయనకు తన నిజరూప జ్ఞానమును ప్రసాదించాడు. చూసుకుని ఆయన తన నిజ రూప జ్ఞానాన్ని ప్రసాదించాడని చెప్పారు. ఆయన తన విష్ణుత్వాన్ని ఆయనకి చూపించారు. దశరథుడు వేదభక్తి యందు వేదభక్తి యందు తన మనసును లగ్నము చేసాను. అందువలన ఓమా, అది ఆయన వేద భక్తి ఎందు తన మనసును లగ్నం చేసుకున్నాడు. అందుకని ఆయనకు కైవల్యము లభింపలేదు. అది ఆయన భేదభక్తే కరెక్ట్, భేదే కరెక్ట్. అంటే ఏమిటి, రాముని రాముడుగానే చూశాడు, విష్ణువుగా చూడలేదు. అందుకని ఆయనకి కైవల్యం లభించాలి. ఇక్కడ ఈ రామాయణం రాసేటప్పుడు ఇద్దరి దృష్టి ఉందండి. ఒకళ్ళు కేవలం రాముణ్ణి పరమాత్మగానే సృష్టించారు, ఒకళ్ళు ఆయన కేవలం మానవుడుగా, ఉత్తమ మానవుడిగా చూపించారు. కాబట్టి ఇందులో వీళ్ళ దృష్టికోణంతో కొంత కథలో మార్పు. కాబట్టి దశరథుడికి కైవల్యం ఎందుకు రాలేదని శివుడి చేతి చెప్పించారు ఈ మాట. ఎందుకంటే ఆయనకి భేదభక్తి ఉంది. భేదం అంటే ఏమిటి, పరమాత్మ వేరు, రాముడు వేరు. రాముడు తన కొడుకు అనే భావనలోనే ఉన్నారు ఆయన అని పరమేశ్వరుడు ఆ విశ్వనాథుడు ఉమకి చెప్పారు అని రాశారు. సగుణ రూపమును ఉపాసించు భక్తులు మోక్షమును కాంక్షింపరు. అది సగుణాన్ని ఉపాసించేటువంటి భక్తులు వాళ్ళు మోక్షాన్ని కోరుకో. అది వారికి ప్రభువు తన భక్తిని ప్రసాదించును. వారు ప్రభువు తన ఏం చేశారు, తన భక్తిని ప్రసాదిస్తారు. ప్రభువులకు మాటి మాటికి నమస్కరించి దశరథుడు సంతుష్టుడై దేవలోకమునకు వెళ్ళాడు. అది ఆయన తన విష్ణుత్వాన్ని చూపించిన తర్వాత ఆ రాముడికి కాకుండా రాముడిలో ఉన్న విష్ణువుకి నమస్కరించి ఆయన తన లోకానికి వెళ్ళిపోయాడు. అనుజ జానకి సహిత ప్రభు కుశల కోసలాదీశ శోభా దేకి హరషిమ అస్తుతికర సుర ఈశా సీతా లక్ష్మణ సమేతుడైన కోసలాదీశుని పరమశోభలను కాంచి సురరాజైన ఇంద్రుడు హర్షాతిరేకముతో స్తుతింపసాగెను. అప్పుడు ఇంద్రుడు సీతారామ లక్ష్మణుల వైభవాన్ని, శోభని, ప్రతిభని, వైభవాన్ని చూసి ఆయన స్తుతించసాగాడు. ఇంద్రుడు శ్రీరాముని స్తుతించుట, అది అంటే ఇంద్రకృత శ్రీరామ స్తుతి. జయ రామ శోభాధామ జయ రామ శోభాధామ ధాయక ప్రణత విశ్రామ ధృత త్రోణ భరసర చాప భుజదండ ప్రబల ప్రతాప జయ దూషణారి దూషణారి ఖరారి మర్దన నిశాచర దారి యహా దుష్ట మారేవు నాథ భయే దేవ సకల సనాథ జయ హరణ ధరణీ భార మహిమా ఉదార
అపార అపార జయ రావణారి కృపాల జయ రావణారి కృపాల కృపాల ఏ జాతు దాన కే జాతు ధాన విహాల విహార లంకేశ అతి బల గర్భ లంకేశ అతి బల గర్భ గర్భ కియే బస్య కియే బసజ సుర గంధర్వ సురగంధర్భ ముని సిద్ధ ముని సిద్ధ నర ఖగనాగ నర ఖగనాగ హటి పంత హటే పంత సబకే లాగా సబకే లాగా పరద్రోహరత పరద్రోహరత అతి దుష్ట అతి దుష్ట ఆయో సోఫలు ఆయో సోఫలు పాపిష్ట అబు సునవు దీన అబ దయాళ సునవు దీన దయాళ రాజీవ నయన విచాల రాజీవ నయన విశాల మోహిరహ మోహిరః అతి అభిమాన అతి అభిమాన నహి కోవు మోహి నహి కోవు మోహి సమాన సమాన అబు దేఖి ప్రభు అబ పద దోఖి పంకజ ప్రభు పంకజ పద పద పంకజ పంకజ గతమాన ప్రద గతమాన ప్రభా దుఃఖపుంజ దుఃఖపుంజ కోవు బ్రహ్మ కో బ్రహ్మ నిర్గుణ ద్యావ నిర్గుణ ధ్యావ అవ్యక్త జహి అవ్యక్త జహి శృతి గావ శృతి గావ మోహి భావ మోహి భావ కోసల భూప కోసల భూప శ్రీరామ సగుణ స్వరూప శ్రీరామ సగుణ స్వరూప వైదేహి అనుజ సమేత వైదేహి అనుజ సమేత మమ హృదయ కరవు నికేత మమ హృదయ కరవు నికేత మోహి జానియై మోహి జానియై నిజ దాస నిజ దాస దే భక్తి రమా నివాస ఏ భక్తి రమా నివాస ఓ శోభానిధి ఆయన చెప్తున్నారు ఓ శోభానిధి శరణాగత వత్సల శరణాగత శ్రేష్ఠ వత్సల తూణీర ధనుర్భారధారి అది శ్రేష్టమైనటువంటి తూణీరము ధనుస్సును బాణములు ధరించినటువంటి ప్రబల ఉదండ ప్రతాప శోభిత ప్రబల ప్రతాప శోభిత భుజబలశాలి భుజబలశాలి శ్రీరామ నీకు శ్రీ జయము. రామా నీకు జయమగు నీవు ఖరదూషణాది రాక్షసులను జయించిన అది వాడు నువ్వు ఖరదూషణాది రాక్షసుల్ని జయించిన ప్రభు వాడు రాక్షసరాజైన రావణుని వధించి అది- దేవతలకు ఆత్మీయుగా అది- నిలిచితివి. పరమ లోకకంటకుడు దేవతలకు శత్రువైనటువంటి రావణ్ణి జయించి దేవతలకు మేలు చేసినటువంటి ఓ శ్రీరామ నీకు జయం. పృథ్వీ భారమును బాపువాడ అది- అపార మహిమాన్విత పృథివీ జయము. భారమును బాపేటువంటి వాడు పార మహిమము కలిగిన వాడ నీకు జయమగుగా. ఓ రావణారి కృపాలు నీవు రాక్షసులను మట్టి కరిపించితివి. ఓ రావణకు నీకు శత్రువా నీవు రాక్షసులకి రాక్షసమర్దనుడు దైత్యాంతకుడువైన నీకు జయం. లంకేశుడు అతి మదనోత్ముడై దేవతలను గంధర్వులను అతన్ని ఆధీనులుగా అది చేసుకొని లంకేశుడు మదోన్మత్తుడై దేవతల్ని గంధర్వుల్ని దేవజాతులందరినీ తన అధీనంలో తన దాసులుగా చేసుకున్నాడు. మునులను సిద్ధులను మనుషులను పక్షులను నాగులను నిర్దాక్షిణ్యంగా తరిమి తరిమి కొట్టాడు. ఆయన ఏం చేశాడు? అందరినీ బాధ పెట్టాడు. మునుల్ని, యక్షుల్ని, నాగుల్ని, గంధర్వుల్ని, పక్షుల్ని. ఎందుకని ఆ జటాయువుని కూడా ఇంకా నరికేసాడు. ఇట్లా అందరినీ ఈయన బాధ పెట్టాడు. ఆ దుష్టుడు ఇతరులందరికీ ద్రోహము చేయటంలోనే నిరతుడై అది ఉండెను. అందరికి ఇతరులందరూ ద్రోహం చేయడంలోనే నిరతు. అతడు ఆ పాప ఫలమును అనుభవించినాడు. అదిగో ఆ పాప ఫలాన్ని అనుభవించాడు. ఓ దీనదయాలు ఓ కమలములు వలె విశాల నయనములు కలవాడా, ఓ దీనదయాళు కమలములు వంటి రాజీవ నయన. నాతో సమాన బల సంపదలు గలవాడెవడును లేడని నేను మిగిల గర్వపడుచుంటిని. అది నేను కూడా ఇంద్రుణ్ణయ్యను, నాతో సమానమైన బలము సంపద ఎవరికి లేదని నేను గర్వపడేవాడిని స్వామి. నీ పాద పద్మ దర్శనముచే ఆ గర్వము తొలగిపోయింది. అది నీ పాద పద్మ దర్శనముతో ఆ గర్వము సర్వము కర్వమైపోయింది. అవ్యక్తము అని భేదములచే పొగడబడిన నిర్గుణ పరబ్రహ్మను కొందరు ఉపాసింతురు. అది అవ్యక్తము. వ్యక్తం అంటే బయటపడ, అవ్యక్తం అంటే బయటపడ. దీని గురించి మనం మహాభారతంలో శాంతిపర్వంలో చాలా చర్చ చేశాం. కానీ ఆ అవ్యక్తము అనేటువంటి నిర్గుణ పరబ్రహ్మని కొంతమంది ఉపసిస్తూ ఉంటారు. కానీ శ్రీరామ నాకు మాత్రము
సగుణ స్వరూపుడమైన శ్రీరాముడే పరమ దైవం. అది కానీ నాకు మాత్రం సగుణ సాకారమైనటువంటి నీలమేఘశ్యాముడై సీతాలక్ష్మణ సహితుడై కోదండపాణి శతకోటి మన్మథాకారులను కూడా ధిక్కరించేటువంటి సౌందర్యము కలిగి పరమ దయాళువైనటువంటి ఆ శ్రీరాముని చూడడంలో నాకు ఆనందం. కొంతమందికి అదే ఆనందం. ఇప్పుడు కైవల్యం భక్తి వల్ల కైవల్యం కదా, అసలు భక్తే కైవల్యం అంటారు. అందుకే వాళ్ళకి అర్చన చేయడంలో నువ్వు అది ఉపాసించావనుకో, వాళ్ళు ప్రత్యేకంగా ఏమి కోరుకోవడానికి కూడా ఏం లేదు. ఈ అర్చన నుంచి దూరం చేయకుండా ఉండి చాలు. హాయిగా వాళ్ళు అర్చన చేయడంలో ఆ పువ్వులు వేయటంలో కొంతమందికి అండి ఆ పూర్వజన్మ వాసన వల్ల ఆ ధూపం ఇవ్వడంలో ఆనందం కలుగు. ఇప్పుడు మనం నయనాల్లో చూస్తే ఒక ఆయన కేవలం ధూపం ఇచ్చి మోక్షం అని పొందేసి, కొంతమందికి ఆ దీపారాధనలు చేయటంలో, కొంతమంది ఈ కర్పూరం వెలిగించడంలో, కొంతమంది మా పువ్వులు అలంకరించడంలో, ఈ కొంతమందికి అదేం లేదు, ఊరిక కోసం ఇట్లా ఏదో మంచి ఉంటుంది. ఇందులో మీకు అదే చెప్తున్నాను. ఇందులో నీకు ఊళ్ళని మంత్రం చేసుకోవడం అలవాటు అనుకో, ఎవడో పూలు ఏమిటండి ఆ పూలు అలంకరణ ఎందుకండి నువ్వు అనొద్దు. వీడు పూల అలంకరణ చేశాడు, చూడండి చక్కగా వస్తే స్వామి ఎంత బాగున్నాడో, ఇలా చేయాలి కానీ తప్పితే అలా తిప్పుకుంటే ఏమొస్తుంది నువ్వు అనొద్దు. నీకు నచ్చింది నువ్వు చేసుకో, ఎదటి వాడిని విమర్శించు. అలా చేయడం వల్ల నీకు ఉన్నది కూడా పోతుంది. నువ్వేదో కొంత సంపాదించుకొని ఉంటావు కదా, కొంచెం అది కూడా పోతుంది. శ్రీ జానకీ దేవితో లక్ష్మణ స్వామితో కూడి మీరు నా హృదయమున వసింపుడు. అది అయ్యా నా కోరిక ఏంటంటే సీతాలక్ష్మణ సహితుడమైనటువంటి మీరు నా నిత్యము నా హృదయంలో నివసించు. ఓ శ్రీనివాస, నన్ను మీ సేవకునిగా భావించి మీ భక్తిని అనుగ్రహింపుడు. అది ఓ శ్రీనివాస అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి మీ హృదయం ఉన్నటువంటి నన్ను మీ సేవకుడిగా భావించి నాకు ఒక చిన్న వరం ఏమిటైంది, నాకు మీ భక్తిని ప్రసాదం. చంద్ర దే భక్తి రమా నివాస, భక్తి రమా నివాస, ప్రాసహరణ శరణ సుఖదాయకం సుఖదామ రామ నమామి, కామ అనేక చవి రఘునాయకం సుర బృంద రంజన ద్వంద్వ భంజన మనుజతను అతులిత బలం బ్రహ్మాది శంకర సేవ్య రామ నమామి కరుణాకో. ఓ రమాపతి, శరణాగతుల భయమును తొలగించి వారికి సుఖమును ప్రసాదించువాడా. అది నువ్వు ఎటువంటి వాడంటే శరణాగతుల యొక్క భయాన్ని తొలగించి వాళ్ళకి సుఖాన్ని ప్రసాదించేటువంటి ఓ శ్రీరామచంద్ర, భక్తిని అనుగ్రహింపు. అది నాకు మీ పట్ల భక్తిని అనుగ్రహించు. ఓ సుఖ నిధాన, కోటి మన్మథ సుందర, కోటి మన్మథాకార, కోటి మన్మధులు కూడా నీ సౌందర్యం ముందర దిగదుడిపే కదా. రఘుకుల శిరోమణి రామచంద్ర నీకు నమస్కారం. అది రఘుకుల శిరోమణి ఓ రామచంద్ర నీకు నమస్కారం. దేవతలకు ఆనందము కూర్చువాడా, దేవతలకి ఆనందం కూర్చేటువంటి వాడా, జన్మ మృత్యు సుఖ దుఃఖాది ద్వంద్వములను రూపుమాపు. అది జన్మ మృత్యు సుఖ దుఃఖ లాభ నష్ట ఇలా ఈ ద్వంద్వంలో ఉన్నటువంటి ద్వంద్వాతీతుడు, సుఖరంజన ద్వంద్వ భంజన. మానుష విగ్రహ, అది ఈ రూపము కూడా నీవు కల్పించుకుని మాయామానుష విగ్రహం, అతులిత బలం. నీ బలము ఇంత అని ఎవరు చెప్తారు? బ్రహ్మరుద్రాదుల చేత సేవింపబడేటువంటి పాదపద్మములు కరుణయే ఆకారముగా కలిగినటువంటి కోమలమైన చాలా మెత్తని స్వభావం ఉండాలి. అంటే ప్రతిదానికి కరిగిపోయే స్వభావం నీకు ఉండాలి. నేనంటే అదేదో పెద్ద గొప్ప లక్షణం కాదు అది.
అది సంగతి. दोहा अब करी कृपा विलोकी अब करी कृपा विलोकी मोही मोही आयसु देहु कृपा आयुषु देहु कृपा काह करौ सुनी काह करौ सुनी प्रिय वचन प्रिय वचन बोले दीन दयाल बोले दीन ఓ दयाल కృపాలు నాపై నీ కరుణ దృష్టిని ప్రసరింపచేసి నా కర్తవ్యమును తెలుపుడు. అది మీ కరుణ దృష్టి నుంచి నా కర్తవ్యం ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. ఇంద్రుని ప్రియవచనములను విని దీన దయాళువైన ప్రభు నుడివేను. ఆ ఇంద్రుని ప్రియవచనములను దీనుల పట్ల దయ కలిగినటువంటి ఆ రామచంద్ర ప్రభు ఇలా ఎంతో అన్నారు. ఏమన్నారు? చౌపాయి सुनु सुरपति सुनु सुरपति कपि बालु हमारे परे भूमि निसिचरनिहि परे भूमि निसिचरनिहि जे मारे मम हित लागी तजे इन्ह प्राण सकल जियाऊ सुरेश सुजाना सुनु खगेसा प्रभु कई यहाँ बानी अति अगाध जानहि मुनि ज्ञानी प्रभु सख त्रिभुवन मारि जियाई केवल सत्कहि दीन ही बढ़ाई सुधा बरसी कपि भालु जियाई हर्षि उठे सब प्रभु पहि आए सुधा वृष्टि भई दुह दल ऊपर जिये भालु कपि नहीं रजनी चरा रामाकार भये तिन्ह की मन मुक्त भये छूटे भव बंधन सुर असिंका सब कपि अरुरीचा जिये सकल रघुपति की ईचा राम सरसा दिन हितकारी तीन है मुक्ता निशाचर जारी कलमल धामा कामरत रावण गति पाई जो मुनि भर पावन ओ देवेंद्र विनुमु రాక్షసులచే కొట్టబడిన బల్లోక వారులందరూ రణభూమిలో పడి ఉన్నారు. అది రాక్షసులచే బల్లోక ఇది రామాయణంలో కూడా ఉంది. వీళ్ళందరినీ పోనెత్తుతారు, అందరూ పోనెత్తుతారు. వీరు నాకు తోడ్పడుటకై తమ ప్రాణములు ఒడ్డిరి. అది వీళ్ళు నాకు తోడ్పడ కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు. వీరిని బ్రతికింపము. అది వీళ్ళని బ్రతికించండి. కాకాభుషుడి పలుకుచున్నాడు. గరుడా వినుము. కాకాభుషుడి ఏం చెప్తున్నాడు? ఆయన గరుడికి చెప్తున్నాడు, వినవయ్యా. ప్రభు వచనములు అత్యంత నిగూఢములు. అది ప్రభు వచనములు అత్యంత నిగూఢములు. దాంట్లో ఇంకో అంతరార్థం వేరే ఉంటుంది. గంభీరంగా ఉంటుంది. జ్ఞానులైన మునులే వాటిని గ్రహింపగలరు. వాటిని ఎవరు జ్ఞానం అంటే జ్ఞానులైన మునులు. ఆయన చేయలేడు అదనమాట. శ్రీరామచంద్ర ప్రభు ముల్లోకములను సమయింపచేసి తిరిగి బ్రతికింపగలరు. అది ముల్లోకములని ఆయన చంపి మళ్ళీ బతికింది. కానీ ఇంద్రుడి ఔన్నత్యమును నిలుపదలిపాడు. అది కానీ ఆ ఇంద్రుడి ఔన్నత్యాన్ని, ఇంద్రుడి గొప్పతనాన్ని చెప్పించాలని, అందుకని ఆయనకి ఈయనకి వీళ్ళని బతికించే శక్తి ఆయనకి ఇచ్చి ఆయన బతికించాడన్న కీర్తి ఆయనకి ఇచ్చాడు. ఇంద్రుడు అమృతమును వర్షింపచేసి బంధుక వాళ్ళను బ్రతికించాడు. అమృతాన్ని వర్షింపజేశాడు. అందరూ లేచు. అంటే కిష్కింధకాండంలో బయలుదేరేటప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అంతే మంది ఉన్నారు. కాబట్టి శ్రీరాముని నమ్ముకున్నటువంటి వాడికి తాత్కాలికంగా ఏదో నీకు కొంచెం మనసు కకావికలం అవ్వచ్చు, కానీ ద ఫైనల్ విక్టరీ మాత్రం వెళ్ళదు. ఉభయపక్ష బలములపై కురిసినను కేవలం బల్లూకవానులే జీవించిరి. రాక్షసులు పునర్జీవితులు కాలేదు. ఎవరైనా చనిపోవునప్పుడు రాక్షసుల మనసులో శ్రీరాముని ఆకారం నిలిచి ఉండేది. ఎందుకు నుంచున్నారంటే వానర భల్లూకాలలో మొత్తం అంతా కురిసింది. ఇప్పుడు వాన కురిసింది అనుకోండి, ఒకళ్ళ మీద పడుతుంది. కాబట్టి వానర భల్లూకాలు మాత్రం లేచారు, కానీ రాక్షసులు మాత్రం లేవలేదు. ఎందుకనంటే వాళ్ళ మనసుల్లో ఎవరున్నారు? రాముడు. వాళ్ళ కైవల్యం వచ్చేసి వారు భవబంధ విముక్తులై అది
వీళ్ళు మాత్రం పునర్జీవితులై వచ్చేసి. కానీ భల్లూక వానరులు దైవాంశ సంభూతులు. వీళ్ళు దైవాంశంతులు, అందుకని అందరూ వచ్చారు కదా. కనుక రఘుపతి కోరికను అనుసరించి వారు ఉజ్జీవితులయ్యారు. వాళ్ళు పునర్జీవితులయ్యారు. రాక్షసులందరికీ ముక్తిని ప్రసాదించిన శ్రీరామచంద్రుని వంటి దీన జన సంరక్షకులు ఎవరున్నారు? రాక్షసులకు కూడా ముక్తిని ప్రసాదించినటువంటి దీన జనావనుడు ఇంకెవరైనా ఉంటారండి? దుష్టుడును మహాపాపియు కామాతురుడును అయినప్పటికీ రావణుడు రామానుగ్రహమున మునీశ్వరులు కూడా పొందజాలని పరమగతిని పొందగలిగారు. అది దుష్టుడు, కామాతురుడు, పాపి అయినటువంటి రావణాసుడు కూడా రామానుగ్రహాన్ని పొంది మునులు కూడా పొందలేని కైవల్య మహాపదాన్ని వచ్చే జన్మలు శ్రీకృష్ణావతారం తర్వాత పొందారు. మన ప్రకారం వాళ్ళ ప్రకారం ఇప్పుడే పొందేశారు. సుమన భరషి సబు సుమన భరషి సబ్ సురచలే సురచలే చెడి 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 రుచిర విమాన రుచిర విమాన దేఖి సువసర ప్రభుపహి ప్రభుపహి ఆయవు శంభు సుజాన ఆయవు శంభు సుజాన పరమ ప్రీతికర పరమ ప్రీతికర జోరి జుగా జోరి జుగా నలిన నయన భరి భారి నలిన నయన భరి భారి భరి భారి పులకిత తన పులకిత తన గద గదగిర గద గదగిర వినయ కరత త్రిపురారి వినయ కరత త్రిపురారి దేవతలు పుష్పవృష్టి తమ కురిపించారు. విమానములపై వెళ్ళిపోయి వాళ్ళ విమానాల్లో వాళ్ళ వాహనాల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే తగిన సమయమని భావించి విజ్ఞాని అయిన శివుడు శ్రీరాముని కడకు ఏతెంచెను. అది ఇదే సమయం అని పేర్కొని సాక్షాత్తు ఆ విశ్వనాథుడు శ్రీరామదేవుడికి వచ్చాడు. అత్యంత భక్తితో చేతులు మోచి తన నేత్రకమలముల నుండి ఆనందాశువులు పెళ్లిబొక్కుచుండగా పులకిత గాత్రుడే గద్గద కంఠముతో త్రిపురారి అయిన శివుడు విన్నపము చేయసాగను. ఇదే సమయం అని తెలుసుకున్న ఆ విశ్వనాథుడు ఆ శిష్యుడు ఆ మహాదేవ్ ఆయన దగ్గరికి వచ్చి ముకుళిత హస్తుడై అర్థనిమీలిత నేత్రాలతో పరమ వినయంగా ఆ శ్రీరామచంద్రుడికి విన్నపం ప్రారంభించారు. పరమశివుని విన్నపము, పరమశివుని యొక్క విన్నపం. మాయాభిరక్షయ మమాభిరక్షయ రఘుకుల నాయక రఘకుల నాయక ధృతభర చాప ధృతభర చాప రుచిరకర సాయక రుచిరకర సాయక మోహ మహాఘన మోహ మహాఘన పటుల ప్రభంజన సంశయ విపిన అనల సుర రంజన అగుణ సగుణ గుణ మందిర సుందర ప్రమతమ ప్రబల ప్రతాప దివాకర కామ క్రోధ మద గజ పంచానన బసవు నిరంతర జనమన కానన విషయ మనోరథ కుంజ కంజ బన ప్రబల తుషార ఉదార పారమన భవభారతి మందర పరమందర భారయా తారయా సంస్కృతి దుస్తర శ్యామగాత రాజీవ విలోచన దీనబంధు ప్రణతారి మోచన అనుజ జానకి సహిత నిరంతర బసవు రామ నృప మమ ఉర అంతర మునిరంజనమహి మండల తులసీదాస ప్రభు రాస విఖండన. ఓ రఘువంశ శిరోమణి, ఆయన అంటున్నారు. ఎవరు? మహాదేవుడు ప్రార్థన చేస్తున్నారు. మీ దివ్య హస్తములతో ధనుర్బాణములు ధరించి నన్ను రక్షింపుడు. శివుడు అంటున్నాడు, మీ దివ్య హస్తములతో ధనుర్బాణములు ధరించి నన్ను రక్షించండి స్వామి. మోహమనడి మేఘ సమూహములకు నీవు ప్రపంచ స్వరూపుడు. అంటే మోహం అనేటువంటి మేఘములు, నువ్వు ప్రభంజనం. ఆ ప్రభంజనం అనుకోండి, మేఘాలన్నీ చల్లాచెదరు. సంశయవనములకు మీరు అగ్ని. అది సంశయం అనేటువంటి వనం అంటే ఆ అడవికి మీరు అగ్ని లాంటివి.
దేవతలకు ఆనంద ప్రదాతలు. అది దేవతలకు కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. మీరు నిర్గుణులు సగుణులు. అది మీరే నిపుణులు, మీరే సగుణులు. గుణ సంపన్నులు. దివ్యమైనటువంటి గుణములు మీకున్నాయి. అసలు గుణాలు లేనిది మీకు. పరమ సుందరులు భ్రమయనిడి అంధకారమునకు ప్రచండ బాను సదృశులు. అది పరమ సుందరమైనటువంటి ఆకారం. మీరు ఎటువంటి వాళ్ళు అంటే ప్రబలమైనటువంటి సుందరాకారం కలిగిన వాళ్ళు. కామ క్రోధ మదములనడి గజాయుధములను సంహరించుటలో సింహ. అది కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలని మదించిన ఏనుగుల పట్ల మీరు సింహం లాంటి. ఈ సేవకుని మనోవనమున నిత్యము విహరింపుడు. అదే అయ్యా నా అంశం ఏంటంటే నేను శివుడు, సదాశివుడు, మహాదేవుడు అనుకున్నా నా మనస్సులో నేను మీరు సేవకున్నాయి. నా మనస్సులో నిరంతరము నివసించి విషయ వాసన సమూహములనిడి కమలవనమునకు మీరు మంచు వంటి వారు. అది విషయ వాసనం అనేటువంటి కమలవన. మీరు మంచు వచ్చేటప్పుడు కమలాలు ముడుచు. ఉదారుడు మనసులకు అగోచరుడు. అది మీరు పరమ ఉదారు. తర్వాత ఇంకో విషయం ఏంటి, కలిపేసేమి మనసునకు అగోచరుడు. అది మీరు మనస్సుకు అగోచరుడు. భవసాగరమును మదించుటయందు మందరాచల సదృశులు. అది భవసాగరాన్ని మదించడం మందర పర్వతం లాంటి. మా భయములను తొలగించి దుస్తర సంసార సాగరమును దాటిప్పుడు. అది మా భయాల్ని తొలగించి పరమ దుస్తరమైన అంటే మా అంతటా మేము దాటలేని ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించాలి. ఓ శ్యామసుందర కమలదళ విశాల నేత్ర. ఓ శ్యామసుందర కమలదళ విశాల నేత్ర. దీనబంధు ప్రణతార్తిహర శ్రీరామచంద్ర. ప్రణతార్తిహర అంటే నమస్కరించినటువంటి వాళ్ళ ఆర్తిని పోగొట్టేటువంటి వాళ్ళ శ్రీరామచంద్ర. సహోదరుడైన లక్ష్మణుడితో అది మీరు లక్ష్మణ సహితులై సీతారా సహితులు నా హృదయంలో వసించండి ప్రభు అని మహాదేవుడు విన్నవించుకున్నారు. మీరు మునీశ్వరులకు ఆనందదాయకులు. మీరు మునీశ్వరులకి ఆనందాన్ని ప్రసాదిస్తారు. పృథ్వీకి అలంకారమైన అలంకారం, ఈ భూమికి అలంకారమైన భయ నివారకులు. భయాన్ని పోగొట్టేటువంటి వాడు. తులసీదాసులకు ప్రభువులు. అది తులసీదాసుకి మీరే ప్రభు రామచంద్ర. నాద జబకి కోసలపురి. నాద జబహి కోసలపురి. కోహిహి తిలకి తుమార. కృపా సింధుమై దేకన చరిత ఉదార. ఓ ప్రభు అయోధ్య నగరమునందు మీ పట్టాభిషేక సమయమున నేనతడికి వచ్చి మీ మహోదర లీలా విలాసములను కాంచెదను. నేను అయోధ్య సమయంలో వస్తాను. అక్కడ మీ పట్టాభిషేక సమయంలో వచ్చి చూస్తాను. కరి వినతి జబు శంభు సిదాయే. కరి వనతి వినతి జబు శంభు సుదాయే. తబు ప్రభు నికట విభీషణ ఆయే. నాయి చరణ సిరు కహా మృదుబాణి. వినయ సునహు ప్రభు సారంగపాణి. సకుల సదల ప్రభు రావణ మార్యో. పావన జస త్రిభువన విస్తార్యో. దీన మలీన హీన మతి జాతి మోపర కృపా బహుభాతి. అభజన గృహ పునీత ప్రభు కీజే. మజ్జను కరియా సమర సమ చీజే. దేహి కోస మందిర సంపద. దేహు కృపాల కపిన కహు ముద. కపిన
కహుముదా సబు విధినాద మోహి అపనాహి పుని మోహి సహిత్ అవధపుర జాయియ సునత వచన మృదు దీన దయాల సజల భయే దో నయన విశాల ఇట్లు ప్రార్థించి పరమశివుడు కైలాసమును కేగను. అది ఇలా ప్రార్థన చేసి పరమశివుడు మహాదేవుడు కైలాసాన్ని విభీషణుడు ప్రభు చెంతకు వచ్చి పాదములకు ప్రణమిల్లి ఇట్లు మృదువచనములు పలికెను. విభీషణుడు వచ్చి శ్రీరామచంద్రుడు నమస్కరించి ఆయన వినతిని చేసుకుంటాడు. ఓ సాంగపాణి నా వినతిని ఆలకించు. సారంగపాణి నా వినతిని ఆలకించు. మీరు రావణుని అతని పరివారములను సంహరించారు. అది రావణ్ణి అతని పరివారాన్ని మొత్తం అందరినీ సంహరించారు. మీ విమల యశస్సును ముల్లోకములో విస్తరింపచేసి అది మీ విమలమైనటువంటి ఏ మాలిన్యము లేని మీ కీర్తి ముల్లోకాల్లోనూ ప్రసరింపజేసి నా వంటి దీనుని పాపిని మందబుద్ధిని రాక్షసుని అనేక విధముల కనికరించి అది నేను దీనుని పాపిని రాక్షసుని నాలాంటి వాడిని కూడా మీరు ఎన్నో రకాలుగా అనుగ్రహించారు. ప్రభు ఇప్పుడు ఈ సేవకుని గృహమునకు ఒక్కసారి దయచేసి పావనమనర్చుడు. మీరు ఒక్క చిన్న విన్నపం అంటే నా గృహానికి రండి, ఒకసారి నన్ను పావనం చేయండి. స్నానము చేసి సమరశ్రమను తీర్చుకోను. అది స్నానం అవన్నీ చేసుకుని ఈ యుద్ధంలో పడిన శ్రమని తీర్చుకోండి. కృపాలు ఈ కోశాగారమును ధనమును భవనమును సంపదలను చూచి మీ ఇష్ట ప్రకారము వాటిని బంధుకవానులకు కానుకలుగా ఇచ్చి స్వామి. మీరు ఈ నా కోశాగారము ధనము మీరు హాయిగా ఈ బల్లూక వానులకి మీరు పంచిపెట్టండి. స్వామి నన్ను మీ వాణిగా పరిగణించి మీతో పాటు అయోధ్య నగరమునకు కొనిపోండు. అది నన్ను కూడా మీ వాడిగా పరిగణించి నన్ను మీతో పాటు అయోధ్య నగరానికి విభీషణుని వినమ్రుల వచనములు విని దీనదయాళువైన ప్రభు విశాల నేత్రములు ప్రేమాత్మతో నిండెను. అది ఆయన దీనమైనటువంటి ప్రేమతో వినయంతో ఉన్న మాటలు చూసి ఆ శ్రీరాముడి కళ్ళు కూడా చెమర్చాయి. సత్యవచన సును భ్రాత నిమిష కల్ప సమజాత తాపసు వేష గాత కృష నిరంతర మోహి జపత నిరంతరము तो जतनु करो सका निहोरऊ बीते अवधि जाओ जो जियत ना पावो वीरा अनुजा प्रीति प्रभु पुनि पुनि पुलक शरीरा करे हो कल्प भरी राजु तुमहा मोही सुमिरे हो मन माही पुनि मम धामा पाई हयो पाही हकु जहाँ संता सब जाहि శ్రీరాముడు నుడివైన సోదరా వినుము, నీ సంపద భవనములు మొదలగునవన్నీయును నావే, ఇది నిజము. అది ఆయన సోదరా అన్నాడు, నీ భవనము నీ సంపద ఇవన్నీ నావే. అయితే కానీ భరతుని స్థితి నా తలంపునకు వచ్చినప్పుడల్లా ప్రతిక్షణం నాకు ఒక యుగముగా గడుస్తున్నది. భరతుడు గుర్తొచ్చినప్పుడల్లా క్షణం ఒక యుగంగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పాడు 14 సంవత్సరాలు దాడిన తర్వాత ఒక క్షణం కూడా నేను అగ్రప్రవేశం చేస్తాను, కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోవాలి. తాపసి వేషములో కృషించిన శరీరముతో అతడు అనుక్షణము నా నామమునే జపించుచున్నాడు. తాపసి వేషంలో ఉన్నాడు, నా నామాన్ని జపిస్తాడు. చివరికి ఆయన అక్కడికి కూడా ఇది అయోధ్యలో కూడా ప్రవేశించలేదు, నందిగ్రామం అనేటువంటి సకా నేను అతని త్వరగా చూచేది ఉపాయమును ఆలోచింపు. అది నువ్వు నిజంగా చేయదలుచుకున్న పని చేయి, నేను అతన్ని త్వరగా చూడాలి, మంచి ఉపాయాన్ని ఆలోచించు. మిత్రమా, ఇదే నా ప్రార్థన. ఈ 14 సంవత్సరముల అవధి ముగిసిన విధప వెళ్ళినచో నా సోదరుని సజీవునిగా చూడలేదు. అది 14 సంవత్సరాలు దాటిందో, ఒక రోజు దాటిన
అతను అగ్ని ప్రవేశం తన చేసేస్తాడు. అతను సజీవంతో తన తమ్ముడైన భరతుని ప్రేమను గూర్చి తలంచిన కొలది ప్రభు శరీరము పదే పదే రోమాంచితమాయను. ప్రార్థన గురించినప్పటికీ ఆయన శరీరం రోమాంచితం. శ్రీరాముడు మరల పలికెను, విభీషణ, నీవు ఈ కల్పాంతమున వరకును నా నామమును స్మరించుచు రాజ్యపాలన చేయుచుండుము. కల్పాంతం అంటే చిరంజీవిగా ఆయన ఆశీర్వదించారు. మనకి ఉన్నటువంటి చిరంజీవులు విభీషణుడు. సజ్జనులు మరణాంతరము పొందడి పరమధామమును చేరదము. ఆ సజ్జనులు పొందేటువంటి పరమధామాన్ని చేరుకుంటున్నాయి. పుష్పకముపై శ్రీరాముడు సపరివారముగా అయోధ్యకు బయలుదేరుట. అయోధ్యకు పుష్పక విమానంతో బయలుదేరుతాడు. చౌపాయి ఎవరితో? ఆ మొత్తం అందరితో. ఇక అయోధ్యకు వస్తూ సీతాదేవికి, ఇది వాల్మీకి రామాయణం ప్రకారం చూపించాడు. ఇక్కడే అసలు చాలా పెద్ద చర్చ ఉంది. ఆయన వస్తూ ఇక్కడే నేను రావణాసురుని వధించాను, ఇదిగో ఇక్కడ మేఘనాథుని లక్ష్మణుడు వధించాను, ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఎంతో ఈ సముద్రం దాని తర్వాత ఇగో ఇక్కడే నేను బయలుదేరబోయే ముందు మహాదేవుని అర్పించాను అని క్లియర్ గా ఉంది అక్కడ. కొంతమంది ఆయన మహాదేవుని అర్చించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మహాదేవుడు అంటే సముద్రుడు అని చెప్పారు. ఖచ్చితంగా అది రామేశ్వరమే. అలాగే ఇంకొంచెం దూరం ఇగో ఇక్కడే నేను రావణుడిని అపహరించాడు అనగానే ఆవిడ భయపడి అలా చెప్పుకుంటూ తీసుకొచ్చాడు ఆయన. చెప్పండి. సునత విభీషణు వచన రామకి హర్షి గహే పదకృపా ధామకి వానర బాలు సకల హర్షాని గహీ ప్రభు పదగుణ విమల బకాని బహుళి విభీషణ పవన సిదాయో మణిగణ బసన విమాన భరాయో లై పుష్పక ప్రభు आगे राखा हसिकरी कृपा सिंधु तब भाषा चढ़ी विमान सुनु सका विभीषण गगन जाही वर्षवो पटभूषण नभ भर जाही विभीषण तबही बरषि दिए मणि अंबर सबही जोई जोई मन भावई सोई लेहि मणिमुख मेली दारि कपि देहि हसी राम श्री अनुज समेत परम कौतुकी कृपा నికేత. శ్రీరామచంద్రుని పరపతి వినగానే విభీషణుడు ప్రసన్న చిత్తుడై దయానిధి అయిన శ్రీరాముడి పాదములకు ప్రణమిల్లాడు. ఆ దయానిధి అయిన శ్రీరాముని పాదములకు నమస్కరించాడు. రాముడి మాటలు విన్న తర్వాత బల్లోక వానరులందరూ సంతోషంతో ప్రభు పాదములను పట్టుకుని ఆయన నిర్మల గుణములను కీర్తించి, అది బల్లోక వానరులు కూడా ఆయనకు నమస్కరించారు, ఆయన కీర్తిని ప్రశంసించారు. తదనంతరము విభీషణుడు తన భవనము చేరి మనులతో వినూత్న వస్త్రములతో విమానమును నింపెను. అది ఆ విమానంలో మనులతో వినూత్నమైనటువంటి వస్త్రములతో రామచంద్రుడికి కానుకగా నింపేశారు. పిదప ఆ పుష్పక విమానము తెచ్చి ప్రభు ముందుంచాను. ఆ పుష్ప విమానం తీసుకొచ్చి ఆయన ప్రభు. ఇప్పుడు దయాసింధువైన శ్రీరాముడు నవ్వుచూ పలికెను, మిత్రమ విభీషణ, విమానంపై నెక్కి ఆకాశము నుండి వస్త్రములను భూషములను వర్షింపుము. ఈ విమానం మీదకి ఎక్కి ఆకాశం నుంచి వస్త్రములు భూషములు వర్షించు అన్నాడు. వెంటనే విభీషణుడు ఆకాశం నుండి మనులను వస్త్రములను వెదజల్లేను. అందుకని అందరికి ఇవ్వడం కోసం ఆయన పైకి ఎక్కి మొత్తం అందరినీ అలా వదిలేడు. వానరులు తమకి ఇష్టమైన వాటిని తీసుకొని అది వాళ్ళు ఇష్టమైన వాటిని తీసుకున్నారు. మనుల్ని తినదగిన పదార్థములుగా భావించి వాటిని తమ నోట నుంచుకొని నిజమును గ్రహించి ఉమిసిరి. చూసి సీతారామ లక్ష్మణులు ఆనందించారు. వాళ్ళు ఈ వస్త్రాలు తీసుకున్నారు. ఈ మనులు కూడా ఏమో తినదగిన వస్తువులు అనుకుని పట్టుకుని గట్టెక్కి కొరుకుతున్నారు. ఇది కాదనుకుని ఇట్లా చూసినప్పుడు సీతారామ లక్ష్మణులు నవ్వుకున్నారు. మునిజహి
ధ్యానన పావతి నీతి నీతి కహ వేద కృపా సింధు సోయి కపినః సన కరత అనేక వినోద ఉమా జోగ జపదాన నానా మఖ వ్రత నేమ రామ కృపా నహి కరయితసి జసి నిష్కేవల ప్రేమ మునీశ్వరుల తమ ధ్యానముల ద్వారా కూడా శ్రీరాముని దర్శింపజాలరు. అది మునీశ్వరులు పరమమైనటువంటి నిష్ఠాగరిష్టంతో కూడా ఎంతో ధ్యానం చేసిన ఆయన దర్శించరు. వేదములు ఆయనను నేతి నేతి అని వర్ణించారు. అది వేదములు నేతి అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వర్ణించగా ఏది మిగిలిందో అది అంటే పరమ నిర్గుణమైన అష్టి కృపానిధి అయిన పరమాత్మ వానరులతో పలు విధముల వినోదములు కావించారు. పలు విధముల వినోదములు వాళ్ళతో ఆడుకున్నాడు. కరెక్ట్ గా తులసీదాస్ ఏం చేశారంటే కృష్ణుడు లాగా చూశాడు. కృష్ణుడు వాళ్ళతో ఎలా ఆడుకున్నాడు యాదవులతో గొల్ల పిల్లలతో ఈయనతో అలా ఆడించారు. శివుడు పలుకుచున్నాడు, నిర్మల భక్తితో లభించు శ్రీరాముని కృప నానా విధములైన యోగ జప దాన తపో యజ్ఞ వ్రత నియమముల చేతను లభింపదు. అది అంటే యోగము జ్ఞానము యజ్ఞము తపస్సు తపోనిష్టాగరిష్టముల చేత గాని యోగము చేత గాని ఇంకేది విధం గాని వ్రతము చేత గాని యజ్ఞము చేత గాని లభించినటువంటి ఆ నిర్మలమైనటువంటి శ్రీరామ ప్రేమ లభించడం అంత తేలికైన విషయమే కాదు. ఆ రోజు కదా అది 5 అయిపోయినాయి. అయిపోలా 3 ఎలా ఇంకా 5 అయిపోయినాయి గురుగారు. 21 అలా కాదు మాస్టర్, మొత్తం 10 ఉన్నాయి అన్నావు కదా. 10లో 5 అయినాయి, ఇంకా 5 ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు టైం ఎంత అయింది? అయితే ఇంకొకటి చెప్పు. బాలకపినః పటభూషణ పాయే పహిరి రఘుపతి పహి ఆయే నానా జినస దేకి సబు కీసా పుని హసతా కోసలాదీసా చితయి సబనహి పరకీన్ హిదాయా భోలే మృదుల వచను రఘురాయ మృదు వచన రఘురాయ తుమ్హరే బలమై రావణ మార్యో తిలక విభీషణ కహ పుని సార్యో నిజ నిజ గృహ अब तुम सब जाहु सुमिरहु मोहि दर्पहु जनि काहु सुनत वचन प्रेमाकुल वानर जोरि पानी बोले सबु सादर प्रभु जोई कहु तुम्हि सबु सोहा हमरे होता वचन सुनि मोहा दीन जानी कप किए सनादा तुम्ह त्रैलोक ईश रघुनादा सुनि प्रभु वचन लाज हम मरहि मसक कहु खगपति हित करहि खगपति हित करहि देखी राम रुक वानर रीचा प्रेम मगन नहीं గృహ కై ఈచా పల్లుక వానరులు వస్త్రములను ఆభరణము తీసుకుని వాటిని ధరించి శ్రీ రఘునాథుని కడకు వచ్చిరి. అది వాళ్ళ వస్త్రాలు ఆభరణాలు తీసుకుని శ్రీరామచంద్రుడి దగ్గరకు వచ్చారు. అనేక జాతుల వానరులను చూచి కోసలాపతి శ్రీరాముడు మాటి మాటికి నవ్వుకొనడు. అది వాళ్ళ వస్త్రాలు అవన్నీ వేసుకునేటప్పటికి శ్రీరామచంద్రుడు నవ్వుకున్నాడు. శ్రీ రఘునాథుడు తన కృపా దృష్టిని అందరిపై ప్రసరింపజేసి మృదుమధుర స్వరముతో ఇట్లనెను. అది కృపా దృష్టిని అందరి మీద ప్రసరింపజేసి దయతో మృదుమైనటువంటి వచనములతో ఇలా అన్నట్ట.
సోదరులారా, మీ బల పరాక్రముల వలన నేను రావణుని వధించి విభీషణుని రాజును కావించితిని. అది అయ్యా మీ సహాయం వల్ల, మీ బలము మీ పరాక్రమ సహాయంతో నేను రావణాసురంతటి వాడిని వధించగలిగి విభీషణుని రాజు చేయగలిగాను. ఇప్పుడు మీరు మీ గృహములకు చేరుడు, అక్కడ నన్ను స్మరింపుడు, ఎవరికి భయపడవలదు. మీరు హాయిగా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి నన్ను స్మరిస్తూ ఉండండి, ఎవరికే భయపడక్కర్లేదు, ఈ మాట మీరు ఆనందంగా ఉండండి అంటూ వాల్మీకి రామాయణంలో చెప్తాడు. ఈ వానరులు ఎక్కడున్నా మధు, చక్కటి మధు దొరకాలి వాళ్ళకి అని కోరుతాడు ఒక వరాన్ని, వాళ్ళు దాన్ని కూడా ఇస్తారు. ఈ మాటలను వినంతనే వానరులు ప్రేమ విహ్వలులైరి, చేతులు జోడించి సాదరముగా పలికిరి. వాళ్ళు అయ్యా మిమ్మల్ని వదిలి మేము వెళ్ళాము ప్రభు, మీరేమి చెప్పినను అది మీకే తగును, కానీ మీ మాటలను విని మేము మోహవశులమైతుంది. అది మీ మాటలు విని మేము మోహంలో పడిపోయామండి, మేము వెళ్ళిపోతే. శ్రీ రఘునాథ, మీరు ముల్లోకములకును ప్రభువులు, వానరులమైన మమ్ము దీనులనుగా ఎరింగి మాకు మీ అండదండలను సమకూర్చితిరి. అది మీరు ముల్లోకాలకే ప్రభు, మీరు మా సహాయంతో మీరు మా సహాయంతో గెలిచారు, కీర్తి మాకు ఇచ్చారు, మీరు కష్టపడి. ప్రభువచనముల విని మేము సిగ్గుపడుచున్నాము. అది ప్రభువచనం, మీ మాటలు విని మేము సిగ్గుపడుతున్నాము, మా బలంతో మీరు గెలిచారు. ఇది వినయమునకు పరాకాష్ట. ఇది ఎక్కడి నుంచి రావాలి? ఈ మాట హృదయంలోంచి రావాలి. ఒక ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని అబ్బా మీరు నాకు చాలా ఇచ్చేసారని, మీ దాని మూలంగా నేను చేశానని అన్నారనుకోండి, మీకంటే కొంచెం పదవి చూసారా, నేను ఉంట మూలంగా బతికాడు లేకపోతేనా అని అనుకున్నాను. నిజానికి రాముడి బలముతో వీళ్ళు గెలిచారు కదా, లేకపోతే రావణాసురునికి గెలవగలిగింది ఇది ఉందే వీళ్ళకి. కానీ ఈయన చూడండి వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా వెంటనే అది చెప్పారు. ఎప్పుడు నేను దోమలు గరుడలకు సహాయపడగలవా? అది ఒక దోమలు గరుడికి సహాయపడగలవా? శ్రీరాముని ముఖ కమలములను చూచి బల్లోక వానరులు ప్రేమ విహ్వలురైరి. వాళ్ళు ప్రేమ విహ్వలయ్యారు. తమ ఇళ్లకు వెళ్ళుటకు వారికి ఏమాత్రం ఇష్టం లేదు. చూసారా, ఇప్పుడు ఎవరికి వాళ్ళకి రాముడు వాళ్ళ ఇళ్ళకంటే వాళ్ళకి ఇష్టం లేదు. ప్రభు ప్రేరిత కపిబాలు సభు రామరూప ఉరరాకి హర్ష విషాద సహిత చలే వినయ వివిధ విధి భాషి కపిపతి నీల రీచపతి అంగద నల హనుమాన సహిత విభీషణ అపరజే జూతప కపి బలవాన కహినా సకహి కచు ప్రేమ బస భరి భరి లోచన భారి సన్ముఖ చితవహి రామతన నయన నిమేష నివారి. కాని ప్రభు ఆజ్ఞను శిరసావహించి బల్లోక వానరుడు శ్రీరాముని రూపమును తన హృదయములలో నిలుపుకొని అనేక విధములు ప్రార్థించి హర్ష విషాదములతో తమ తమ నివాసములకు జరిగి ఎంతో ఆనందముతోనూ విషాదంతో శ్రీరామాజ్ఞతో శ్రీరాముని మనసులో పెట్టుకుని మనసులో శ్రీరాముడు పైన ఆయన కీర్తిస్తూ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వానరాజు సుగ్రీవుడు వానరాజు సుగ్రీవుడు, నలుడు, బల్లూకరాజు జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు, విభీషణుడు, మహాబలశాలులైన ఏమీ చెప్పలేక మిన్నకుండిరి. అది వాళ్ళకి ఏమీ చెప్పలేక వాళ్ళు మాత్రం అలా ఉండిపోయారు. ప్రేమవశమున కన్నులలో నీరు నిండగా రెప్పలార్పక శ్రీరాముని తదేక దృష్టితో చూస్తూ ఏమీ చెప్పలేదు, అలా చూస్తున్నారు, రెప్పలు కూడా వేయగలరు. అది తర్వాత చెప్పాలా? టైం ఉందా? ఇప్పుడు 7:56 అయింది. సరే, ఇంకొకటి చెప్పారు. అతిశయ ప్రీతి దేఖి రఘురాయి సకల విమాన చెడాయి
सकल विमान सकल विमान चढ़ाई मनमहु विप्र मन महु विप्र चरण सिरुनायो चरण सिरनायो उत्तर दिशहि विमान चलायो विमान चलायो चलत विमानो कोलाहल होई जय रघुवीर कहि सब कोई सिंहासन अति उच्च मनोहर श्री समेता प्रभु बैठे तापर राजस राम सहित भामिनी पेरु श्रृंग जनु घन धामिनी रुचिर विमानु चलेवु अति आतुर कीन्हे सुमन वृष्टि हर्षे सुरा परम सुखदा चरि त्रिविध बयारी सागर सरा सरि निर्मल भारी सगुण होहि सुंदर चहु पासा मन प्रसन्न निर्मल नभ आसा कहा रघुवीरा देखु रण सीता लक्ष्मण इहा हतियो इंद्रजीता हनुमान अंगद के मारे रणमहि परे निशाचर बारे कुंभकर्ण रावण दो भाई यहाँ हते सुरमुनि दुखदाई శ్రీ రఘునాథుడు వారి గాఢప్రేమను చూసి వారందరినీ విమానంలో ఎవరిని సుగ్రీవుడు నలుడు నీలుడు జాంబవంతుడు హనుమంతుడు వీళ్ళని విమానంలో కూర్చోబెట్టుకుని సీతాలక్ష్మణులతో ఆ విమానంలో ఆసీనుడయ్యాడు. తదనంతరం మనసులోని బ్రాహ్మణులకు నమస్కరించి ఉత్తర దిశగా వెళ్ళుటకు విమానమునకు ఆజ్ఞనిచ్చాను. అది మనసులోని ఆ పుష్పకములకు నమస్కరించి ఉత్తర దిశగా బ్రాహ్మణులకు నమస్కరించి పుష్పక విమానం మిక్కిలి కోలాహలముతో చూడముచ్చుట కొలుపుచు బయలుదేరగానే అందరూ శ్రీ రఘువీరులకు జయము జయము అని వినాదనములు చేయటానికి అలా విమానం ప్రారంభించగానే అందరూ కూడా శ్రీరాముడికి జయ రామనం శ్రీరామ జయ రామ శ్రీరామ అంటూ బయలుదేరారు. విమానములో ఒక ఎత్తైన మనోహర సింహాసనంపై సీతాదేవితో కూడి శ్రీరామచంద్రుడు విరాజిల్లుచున్నారు. ఆ విమానంలో ఒక ఎత్తైన సింహాసనం మీద సీతా సమేతుడే ఆ రాముడు విరాజిల్లుతున్నాడు. పత్ని సమేతుడైన శ్రీరాముడు సుమేరు పర్వతంపై విద్యుల్లతో కూడిన మేఘముల వలె శోభిల్లాడు. అది ఆయన ఎలా ఉండే పత్ని సమేతుడైనటువంటి ఆయన సుమేరు మధ్యస్వరం మధ్యస్థ అని చెప్పినట్లుగా దాని మీద ఆయన కూర్చొని ఉన్నారు. ఆ సుందర విమానం అతి వేగముగా వెళ్ళుచున్నది. అది చాలా వేగంగా విమానం వెళ్తుంది. అప్పుడు దేవతలు ఆ విమానం మీద పుష్పవృష్టి కురిపించారు. శీతల మంద సుగంధ పవనములు ఆహ్లాదకరముగా అది శీతలం అంటే చల్లని మందలి మెల్లని సుగంధ పవనములు వీసరం ప్రారంభించారు. సముద్ర నది తటాకముల జలములు నిర్మలములాయెను. అది సముద్రము నది తటాక జలములు నిర్మలములయ్యాయి. నలుదశలు శుభశకునములు అది నలుదశములు శుభశకునములు అందరి మనసులు ఆకాశము దిక్కులు స్వచ్ఛముగా వెలసిల్లు. శ్రీ రఘునాథుడు ఇట్లా భూమిని చూడుము ఇంద్రుని జయించిన మేఘనాథుడు ఇచ్చట లక్ష్మణుని సంహరింపబడెను. అది ఇంద్రుని జయించిన మేఘనాథుడు ఇచ్చటే లక్ష్మణుడి చేత సంహరింపబడ్డాడు. హనుమంతునిచే అంగదునిచే హతులైన నిశాచర వీరులు ఈ యుద్ధ భూమిలో నేలపారైంది. అదిగో హనుమంతుడు అంగదుడు వాళ్ళ ప్రతాపాన్ని ఇక్కడ చూపించి ఇక్కడ కొన్ని వేల మందిని చంపేశారు. దేవతలను మునులను బాధించు రావణ కుంభకర్ణులు ఇచ్చటనే హతులైన. అది దేవతలు గురించి రావణ కుంభకర్ణాదులు ఇక్కడే నేను వధించాను అని ఆ ప్రదేశాన్ని చూపిస్తుంది. సేతు బాధ్యో అరు తాపయో సుఖదామ
శివసుఖధామ శివసుఖధామ సీతా సహిత కృపానిధి సీతా సహిత కృపానిధి శంభుహి కీన్హ ప్రణామ శంభుహి కీన్హ ప్రణామ జహా జహా కృపా సింధు జహా జహా కృపా సింధు కృపా సింధు బరా కీన్హ వాస విశ్రామ కిన్హ వాస सकल విశ్రామ दिखाए सकल दिखाए जानकी कहे सबन कहे सबन के नाम के नाम నేనిచట వారధిని నిర్మించి ఇదిగో వారధిని ఇక్కడే నిర్మించాం సుఖధాముడైన పరమేశ్వరుని ఇచ్చటనే ప్రతిష్ఠించి అదిగో సుఖధాముడైన శివుణ్ణి ఇగో ఇక్కడే ప్రతిష్ఠించాలని రామేశ్వరం అంటే పోయినసారి ఏం చెప్పారు రామేశ్వరుని ప్రతిష్ఠించలేదని జగద్గురువులు అనేటువంటి వాళ్ళు ఎలా అంటారు తప్పుగా ఇట్లు పలికి కృపానిధి శ్రీరాముడు సీతా సమేతుడై మహాదేవుడైన శ్రీ రామేశ్వరునికి ప్రణమిల్లాడు మహాదేవుడి అని చెప్పి రామేశ్వరుడికి రాముడు నమస్కరించాడు. కృపానిధి అయిన శ్రీరాముడు వనములలో తాను నివసించిన ప్రదేశములను విశ్రమించిన స్థలములను సీతాదేవికి చూపించు వాటి పేర్లను కూడా తెలిపాను. అదిగో ఇగో ఇక్కడ ఇదే ప్రశ్రవణ పర్వతం, ఇక్కడే నేను ఇగో ఇక్కడే నేను వాలిని వధించాను, ఇక్కడే నాకు సుగ్రీవుడికి మైత్రి జరిగింది, ఇదిగో ఇక్కడే శబరి అనేటువంటి ఆవిడ సుగ్రీవుడి ఇది చెప్పింది. ఎందుకంటే ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత జరిగినవి, ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత జరిగింది. ఇదిగో ఇక్కడే విరాతుడు వాణ్ణి, ఆ తర్వాత ఇగో మనం ఇది పంచబడి ఇక్కడే రావడం అపహరించాడు. అవన్నీ చెప్పుకుంటూ వస్తాం. మొత్తానికి సీతారాములు రామచరిత మానస్ సరే మిగతా కండ కూడా పూర్తి చేస్తాం. మహాదేవుడి దేవం సీతారాములు కలిపాం. వాళ్ళ పట్టాభిషేకం కూడా అయిపోయిందంటే మహాదేవ్ రూపమా గ్రహాపయామి గోపదీపాంతరం భాజవనీం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం సర్వచైతన్య రూపాం దామాద్యాం విద్యాం ప్రచోదయాత్ స్వచ్ఛందర్దేన సమృద్ధోపసరణ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమత్ సమేత శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. కాశీ ప్రాంతర్గత సర్వదేవీ దేవతా శ్రీ కాశీ విశాలక్ష్మి కాశీ అన్నపూర్ణ కాశీ స్వామి కాశీ గౌరీ మేధాంత. ఓం ప్రాణాయ స్వాహ ఉదానాయ స్వాహం యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహం మానయ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే వాణి తాంబూలం సమర్పయామి. తాంబూలజలనానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. మంగళమహానిరాజన దీవం. బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ తే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. తర్పయామి నమస్కరోమి. హర నమో పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను కవతాపన హృదా వేదన జే నిజ తపకుతుపవేళ కనుగొనగల్గే
బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే ఆదరముప్పగబునరయాజిత వృత్తి సుఖింతు ఈశ్వర శామరమి జామి ప్రజాభ్య పరిపాలయేన మార్గేణ మహిమహిష్యామోక్షామ్యశుభమస్తం లోకా సమస్తాసుఖినో హంతు కాలే వర్షోదపర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సదనంతు జీవేమ జరదాం జతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వ శివ పరివార చ ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా ధర్మస్య వియోగో సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణస్తు మహాదేవ 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 త్వరవేగు మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు సార్ ఇక్కడ పరమశివుని విన్నపంలో మా భయములను తొలగించి దుస్తర సంసార సాగరము దాటింపుడు అని ఈశ్వరుడు శ్రీరామచంద్రుని ప్రార్థించినట్టుగా వ్రాసారు. అంతేకాకుండా తులసీదాసు మా హృదయంలో ఉండేవాళ్ళని కూడా రాశారు. గుడ్ క్యాచ్. అట్లాగే సార్, మీరు వినటం వల్ల మాకదే ఉన్నది నిమిత్తం మాత్రం భవిష్య సాక్షి. అది నేను అనుకుంటున్నాను ఏంటంటే సార్, ఈయన భక్తి పారవస్యంలో సార్ మనం ఈ మాట ఎవరి చేత అనిపిస్తున్నాము అనేది కూడా మర్చిపోయారు సార్ అని నా అభిప్రాయం. ఈ మాట మనం ఎవరి చేత అనిపిస్తున్నాం? కామారి అయిన శివుడి చేత ఆయన అనిపించారు అది, లేదా ఆయన అంటే దుస్తరమైనటువంటి సంసార సాగంలో మానవుడి చేత దాటించేవాడు అంటే అది ఒక మహాదేవుడు. అంటే మన తరఫున అంటే అది ఓకే కాదంటలేదు, కానీ ఆయన మమ్మల్ని భవసాగర్ నుంచి దాటించడం మహాప్రభు అంటే అఫ్కోర్స్ ఆయన రామభక్తుడు, తప్పు లేదు, అది వాస్తవమే, కానీ ఆయనకి సంసార సాగరం లేదు కదా అనేసి సందేహం. అది చెప్పాను కదా సార్, నేను ఈయన భక్తి పాల. అందుకే మీరు చూడండి, ఆయన మొత్తం ఈ యుద్ధకాండ లేదా మొదలు చెప్పిన శ్రీరామచంద్ర ప్రభు నమస్కరించి ప్రతిసారి అవును సార్. ఈయన వాళ్ళల్లో దాని అంటే పరకాయ ప్రవేశం చేశారు తులసీదాస్. సార్ ఇంద్రుడు చేసేటప్పుడు ఇంద్రుడు, బ్రహ్మ చేసేటప్పుడు బ్రహ్మ, ఆ పరకాయ ప్రవేశం చేసేటప్పటికి ఏం జరిగింది? ఆ భక్తి పారవశ్యంలో ఆయన ఏమంటున్నాడో ఆయన బట్టి చెప్పారు. తనే అంటున్నాడు, పరకాయ ప్రవేశం చేశాడు కదా ఈయన. అవును సార్. కాబట్టి ఉన్నది బ్రహ్మ కాదు, ఇంద్రుడు కాదు, శివుడు కాదు తనే. అందుకని రాసి ఉండి ఉండాలి భక్తి. అది మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్యో. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 తల్లి కన్నప్ప. మహాదేవ గురుగారు, నాకు ఒక అనుభవం జరిగింది, మీతోనే పంచుకుంటా కదా, అది మీకు చెప్పమంటారా గురుగారు? నాకే అలా ఉండిందంటే, మీరెప్పుడు మంత్రం రమిస్తూ మీరు అలా ఉంటారు కదా, మీ ఒంట్లో ఎలా ఉంటుందో అది చెప్దామని నాకు ఒకటి జరిగింది. ఒకటి ఏంటమ్మా, మళ్ళీ చెప్పు ఇంకొకసారి, నాకు సరిగా వినపడలేదు. మీరు మంత్రం ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా,
నీకే అలా నేను ఎప్పుడో చేసుకుంటా, ఎప్పుడన్నా గుర్తు లేనప్పుడు చేసుకోలేను, పనిలో ఏదన్నా ఉంటే. అంటే అటప్పుడు నాకే అనుభవం వచ్చిందంటే మిమ్మల్ని తలుచుకుని ఆ టైంలో మీరు గుర్తొచ్చారు గురుగారు నాకు. బాబు చెకప్ చేయించుకున్నాడు, నాకు చేయిస్తమ్మా ఆడ ఆఫీస్లో చేస్తున్నారని తీసుకుపోయినాడు. అక్కడ కూర్చిపోయే ఆమె చేసే ఆమె డాక్టరు బ్రాహ్మిన్స్, మా పాప వయసు ఉంది. ఆ అమ్మాయి శివభక్తురాలే అంట. శివభక్తురాలే అంట ఆ అమ్మాయి. సేవా సదనంలో ఆమె గ్రూప్ తీసుకుందంట గురుగారి దగ్గర. ఆ అమ్మాయి చెప్పి మాట్లాడిస్తూ నాకు పొట్ట మీద లిక్విడ్ వేసి రుద్దుతాంది. ఊపిరి గట్టిగా తీసుకున్నప్పుడు అది బుడిక్కి 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 అంటాది కదా గురుగారు గాలి. అప్పుడు నాకు ఎట్లా వినపడుతుంది అంటే మహాదేవ 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 అని వినపడుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని అడిగిన, అమ్మా నేను ఏమమ్మా అంటే, నీకు ఆ శబ్దం ఎలా వినపడుతుంది? ఆమె శివభక్తురాలు కదా, నాకేనా అమ్మాయికి కూడా ఉందా అని అడిగినా నేను. అంటే నీకు ఎలా వినపడుతుంది అమ్మ అంటే, నాకు మహాదేవ మహాదేవ అని నువ్వు అర్ధగంట చేసినంతసేపు అలాగే ఉంది అమ్మా అంటే, ఆ అమ్మాయి చాలా సంతోషించింది గురుగారు. నేను అప్పుడు వచ్చిన అప్పుడు నేనే ఆ రోజంతా చేసినందుకే నాకు ఏదో ధ్యానము జపము అవి చేసుకునేందుకే ఉంది. నువ్వు ఎప్పుడూ రమిస్తూ ఉంటావు, నీ ఒంట్లో ఇంకా నామము ఇంకా స్మరణ పలుకుతా ఉంటుంది అనుకుంటాడని. మహాదేవ మహాదేవ అదే గురుగారు నా అనుభవం. చాలా సంతోషమైంది. మహాదేవ తల్లి, మహాదేవ మహాదేవ. ఆప్షన్